బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ఇటీవల ప్రశ్నించారు హరీష్ రావు. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలది రాజకీయ దురుద్దేశమని, సంకుచిత స్వభావమని విరుచుకుపడ్డారు. ఎందుకు ఈ మౌనం? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ తగులుతుంటే అటు కృష్ణాలో 65 టీఎంసీలు అదనంగా ఇచ్చిండ్రు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ అయితే నువ్వు మాట్లాడు, గోదావరి బనకచెర్ల కడితే నీ నోరు పెగలదు అంటే దీన్ని బట్టి మరి బాబు గారికి ఈ రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రానికి తీవ్రని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా అని డౌట్స్ వస్తున్నాయి వీళ్ళందరికీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి చూస్తుంటే పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈయన పాకులాడుతున్నట్టున్నది. దురుద్దేశంతో బురద జల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు, ప్రశ్నించడం లేదు? ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది.